ఆయనతో ఎఫ్ఐఆర్ ఉందని అమ్మాయి పేరెంట్స్ తల్లిదండ్రులకు తెలుసు. తల్లిదండ్రులు కూడా చాలా గ్రీడీ పేరెంట్స్. దురాశ అన్నమాట. ఈ కేతన్ అనే అబ్బాయి వెల్ సెటిల్డ్. వాళ్ళ డ్యాడీ ఏదో రియల్ ఎస్టేట్స్ అవి ఇవి చాలా కోట్ల ఆస్తి ఉంది. 600 crores ప్రాపర్టీ ఉంది. ఇల్లులు చాలా ఉన్నాయి. ల్యాండ్స్ అవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు అమ్మాయిల కంటే పేరెంట్స్ కి అబ్బాయి వెల్ సెటిల్డ్ అంటే ముందు వీళ్ళకే వచ్చేస్తది. బాగా మా అమ్మాయి మంచిగా ఉండాలని చెప్పేసి ఫోర్స్ చేశారు. ఈమెకేమో మ్యారేజ్ ఇష్టం లేదు. ఇప్పుడు నవంబర్ లో మ్యారేజ్ చేసుకోపోతారంట. ఇష్టం లేకుండా పేరెంట్స్ ఫోర్స్ వల్ల ఒప్పుకుంది. ఇప్పుడు ఆ అబ్బాయిని నాకు బర్త్డే సెలబ్రేషన్ ఉంది, లోహాగాడ్కి వెళ్దాం, లోహాగాడ్ ఫోర్ట్ కి వెళ్దాం అని చెప్పి పూణే దగ్గర ఆ రోజు తీసుకెళ్లిపోయి మేము ఎవరినైతే ఉంచుకుందో రిలేషన్షిప్ లో ఆడి పేరు చేతను. ఆడిని పిలిచి పైన మనం ఫోటోలు దిగుదాం ఆడిని పిలిచింది. ఈ కేతనేమో చేతనేమో ఉంచుకున్నాడు అనమాట, రిలేషన్స్ ఉన్నాడు. కేతనేమో మనం ఫోటోలు దిగుదాం అది దిగుదాం అని మబ్బ పెట్టేసి సెల్ఫీ బాగా పైకి తీసుకెళ్లిపోయి అక్కడ ఎడ్జ్ అనమాట, వెనకాల సపోర్టింగ్ వాల్ కూడా లేదు, ఎడ్జ్ మీద తీసుకెళ్లి మనం మౌంటైన్స్ దగ్గర అవి ఫోటోలు దిగుదాం అని చెప్పి ఆ అబ్బాయిని మాట్లాడి తోసేసింది. ఆయన ఈ అమ్మాయి ఫస్ట్ టైం కాదు, ఎందుకంటే ముందు కూడా అదే ప్లేస్ లో తీసుకెళ్లి తోయిదామని చెప్పేసి తోసేస్తే లక్కీగా ఆ రోజు ఈ కేతన్ అన్న వుడ్ బి ఎవరైతే చేసుకోమో ఆయన ఏదో ట్రీది బ్రాంచ్ పట్టుకుని కష్టంతో పైకి వచ్చాడు. అప్పటికి ఏం ట్రై చేసి కవర్ చేసింది. అలాగా నాకు స్నేక్ అనిపించింది, అందుకే భయం వేసి నీ మీద పడిపోయానని చెప్పి కవర్ చేశారు. 2-3 times చేస్తే ఫైనల్ గా మన చనిపోయాడు అబ్బాయి. అయితే ఈ అమ్మాయి అంత కరోడతనంగా ఎందుకు ఉండాలి? ఇష్టం లేకపోతే పేరెంట్స్ చెప్పుకోవాలి. పేరెంట్సే గ్రీడీ పేరెంట్స్ లాగా ఉన్నారు. వాళ్ళకి దురాశ ఎక్కువ, అమ్మాయి కంటే ఎక్కువ వాళ్ళకి దురాశ ఉంది. పోనీ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు పెళ్లి చేద్దాం అన్నప్పుడు ఈమె ఇంత క్రైమ్ చేసి చంపేసింది కదా, అంత చంపిన అమ్మాయి పోనీ పిచ్చగాడిని వేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. పిచ్చగాడు అంటే లవర్ ఉన్నాడు కదా, దేనికి పనికిరానోడు, వాడిని వేసుకుని జంప్ అయిపోవచ్చు. చంపే కంటే ఇది బెటర్ కదా, జంప్ అయిపోవచ్చు. జంప్ అవ్వకుండా అసలు ఈ కేతన్ అనే అబ్బాయి ఈమె వుడ్ అనే అబ్బాయికి ఎలాంటి మిస్టేక్స్ లేవు. చాలా మంది ఆడవాళ్ళు మ్యారేజ్ అయ్యాక హస్బెండ్ ని చంపుతా ఉంటారు. అందంగా లేడని ఒకరు చంపుతారు, డ్రింక్ చేస్తుంటే ఒకరు చంపుతారు, సాడిస్ట్ అని ఇంకొకరు, రకరకాల రీజన్. కానీ ఇప్పుడు ఈమె చంపిన అబ్బాయి సావుకు అర్హుడు కాదు, చాలా మంచోడు. మ్యారేజ్ కంటే ముందే ఈమెను ఇంత బాగా చూసుకున్నాడంటే మ్యారేజ్ చేసుకుంటే అమ్మాయిని ఈ కేతన్ అనే అబ్బాయి రాణిలాగా చూసుకునేవాడు. అక్కడ జైపూర్ ప్యాలెస్ రష్మిక మందన వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు, అది బుక్ చేశారు. అంత గ్రాండ్ అంటే అమ్మా ఇప్పుడు వాళ్ళిద్దరు బర్త్డే సెలబ్రేషన్ గానీ అన్ని విషయాల్లో కూడా ఆమె కూడా ఎక్కడ తన మీద ఇష్టం లేనట్టు ఎక్కడ కనిపించలేదు. అది కిలాడి ఇలాంటి వాళ్ళని కేడి అంటారు. ఇలాంటి వర్డ్స్ మాట్లాడడానికి ఏమనుకోకండి, కిలాడి కేడి అనమాట. చాలా కేడి అమ్మాయి కిలాడిది, కరోడ్ అది కూడా. ఇంత బాగా చూసుకునే అబ్బాయిని అసలు ఎలాగా సాడిస్టా? పెళ్లికి ముందే ఇంత అఫెక్షనేట్ గా చూసుకున్నాడు, పెళ్లి చేసుకుని మహారాణిలా చూసుకునేవాడు. చాలా తప్పు చేసింది. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్ష ఇవ్వాలని నేను అనుకుంటాను. అంటే వాళ్ళు అతను చనిపోయిన వారం రోజుల దాకా కూడా ఇటు పేరెంట్స్ గానీ అటు పేరెంట్స్ గానీ ఒక్కరా కూడా అనుమానం రాకుండా ఉండగలిగిందంటే కిలాడి ఇలాంటి వాళ్ళని కిలాడి క్రిమినల్ మైండ్ అమ్మాయి. చూడటానికి బాగుంగా సరిపోదు, మనం చూస్తే మంచిగా కనిపిస్తుంది కానీ చూడంగానే సరిపోదు. మైండ్ మాత్రం చాలా క్రిమినల్ మైండ్ ఉంది. అండ్ ఈమెతో ఎవడైతే ఉంచుకుంది కదా చేతన్ అనే అబ్బాయి, వాడు కూడా క్రిమినల్. సీసీ ఫుటేజ్ ఈ పోలీసులు తీసి బయట పెడితే చాలా డేంజరస్ గా ఉన్నాడు. చంపడానికి వచ్చే ముందు ఇంత ఎత్తు నుండి టెర్రరిస్ట్ లాగా ముఖానికి మూతికి బ్లాక్ మాస్క్, బ్లాక్ టీ షర్ట్, బ్లాక్ క్యాప్, బ్లాక్ అన్ని ఇది వేసుకున్నాడు, షార్ట్ అవన్నీ వేసుకుని వచ్చి ఇద్దరు కలిసి ఆ కేతన్ ని చంపేసేసారు. చాలా భయం వేస్తున్నారు చూస్తుంటే. ఇంట్లో కూడా సేఫ్టీ లేదు, హనీమూన్ లో సేఫ్టీ, ఇంట్లో దిండ్లేసి నొక్కేస్తున్నారు. హనీమూన్ తీసుకెళ్ళి అక్కడ నరికేసి చంపేస్తున్నారు. ఎక్కడ పడితే కొంతమంది పాయిజన్ వేసి చంపేస్తున్నారు. ఇదివరకు మగోళ్ళ నుంచి లేడీస్ కి ప్రొటెక్షన్ ఉండేది కాదు, ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఇప్పుడు జనరేషన్ మారింది, ఇప్పుడు మగవాళ్ళకి ప్రొటెక్షన్ లేకుండా అయిపోయింది. ఎక్కడ చూసినా మగవాళ్ళనే చంపేస్తున్నారు ఎక్కువ. సో ఇలాంటి క్రిమినల్ మైండ్ అమ్మాయిని ఏదో మళ్ళీ బెయిల్ కూడా ఇవ్వకూడదు, జైల్లోకి వేస్తే. ఎందుకోసం అంటే అసలు మిస్టేక్ చేయని అబ్బాయిని ఎవడో బిచ్చగాడు కోసం చంపేసింది కాబట్టి ఈమెని జీవిత ఖైదీ శిక్ష వేసి ఇంకా లోపలే ఉంచాలి. మళ్ళీ రిలీజ్ చేస్తే ఈమె చక్కగా మ్యారేజ్ చేసుకుని ఎంజాయ్మెంట్ చేస్తా. కేతన్ చంపేసి ఆయన్ని చంపేసింది, తప్పు చేయని చంపేసేసి తప్పు చేసింది మళ్ళీ బెయిల్ మీద వచ్చి మళ్ళీ ఎంజాయ్ చేస్తారు. మ్యారేజ్ చేసుకోకూడదు, ఇంక లైఫ్ ఉండకూడదు, ప్లస్ ఈమె బయటకు కూడా రాకూడదు, జైల్లోనే కఠినంగా ఉంచాలి. అది నేను అనుకున్నాను.